త్వరగా పద. అన్నయ్య త్వరగా రండి. మావయ్య గారు, అత్తయ్య గారు పడిపోయారు. అత్తయ్య గారు కాలు జారు కింద పడ్డారు. అరే అమ్మ మీనాక్షి, కాలు మాత్రం ముట్టుకోకు, చాలా నొప్పిగా ఉంది. అత్తయ్య గారు నీళ్ళు తాగండి. కొంచెం మంచినీళ్ళు తాగండి. వద్దు, నాకేమొద్దు. కొంచెం తాగండి అత్తయ్య. నేనిప్పుడేమి తాగలేను. అత్తయ్య గారు మీరు కాసేపు ఓపిక పట్టండి, డాక్టర్ గారు వచ్చేస్తూ ఉంటారు. అయ్యో గాడ్ ప్రామిస్, అమ్మగారికి ఇంతకీ ఏమైందండి? అసలు ఎలా పడిపోయారు? కాలు జారి పడిపోయారండి. మీరెవరైనా డాక్టర్ ఫోన్ చేశారా? చేశాను బాబు గారు, నేను డాక్టర్ కి ఫోన్ చేశాను, వచ్చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు ఇంకా బయలుదేరారో లేరు, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోరాదండి. నేను ఇప్పుడే కనుక్కుంటాను. అన్నయ్య త్వరగా, అన్నయ్య త్వరగా. అమ్మాయి మీనాక్షి, నేను డాక్టర్ గారిని పైకి తీసుకొస్తాను. అలాగేనండి, త్వరగా తీసుకురండి. రండి డాక్టర్ గారు. కార్తీక్, నువ్వెందుకలా నిల్చున్నావు? వెళ్ళి అత్తయ్య గారికి ఏమైందో చూడు. లేదు లవ్లీ, నేనొక్కడిని వెళ్ళను. నిజమే, కానీ నేను కూడా నీతో వస్తే అత్తయ్య గారికి కోపం వస్తుంది. లవ్లీ, మా అమ్మకి ఈ పరిస్థితి రావడానికి కారణం నేనెలా పైకి వెళ్ళగలను? కార్తీక్ చూడు, అత్తయ్య గారి పరిస్థితుల్లో ఇవేవి పట్టించుకోరు. లవ్లీ, నన్ను ఎందుకు ఇలా బలవంతం చేస్తున్నావు? నువ్వే చూస్తున్నావుగా వాళ్ళు ఎలా ఉన్నారో. వాళ్ళకి మన అవసరం లేదు. కార్తీక్, నువ్వు ఆమె చిన్న కొడుకువి. నువ్వు పైకి వెళ్తే ఎవరు తప్పు పట్టరు. నా మాట విని పైకి వెళ్తే ఎలాంటి లవ్లీ, ప్రాబ్లం. నేను చెప్పాను కదా, ఏది ఏమైనా కానీ నేను మాత్రం ఒంటరిగా పైకి వెళ్ళను. అక్కడే నొప్పిగా ఉంది డాక్టర్ గారు. భగవంతుడా. డాక్టర్ గారు, భయపడాల్సిందేం లేదుగా? చూడండి, నేనంతా చెక్ చేశాను. అలాగే. మీరు భయపడాల్సిందేం లేదు. బహుశా వీరి కాలు బెనికి ఉంటుంది, అందువల్ల నరం నలిగిపోయి ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. అలాగే. గౌరీ గారు, రోజుకు 2 లేదా 3 సార్లు వేనీళ్లతో కాపడం పెట్టండి. అలాగే పెడతానండి. నేను పెయిన్ కిల్లర్ రాసిస్తాను. మరో ముఖ్య విషయం, మీలో ఎవరో ఒకరు వీరిని కనిపెట్టుకుని ఉండండి. ఎవరి సపోర్ట్ లేకుండా నడవటం చాలా ప్రమాదకరం. ఏ కాలైతే బెణికిందో దాని మీద ఎక్కువ భారం పడినివద్దు, సరేనా? అలాగే డాక్టర్ గారు. ఏమండి డాక్టర్ గారు, మా అమ్మకి త్వరగా నయమేలా చూడండి. తప్పకుండా నయమవుతుంది, డోంట్ వరీ. నాతో రండి, నేను తీసుకెళ్తాను. రండి సార్. పిల్లలు, మీరేం కంగారు పడకండి, నాకేం కాదులే. డాక్టర్ గారు, భయపడాల్సిందేం లేదు. లేదు లేదు, భయపడాల్సిందేం లేదు. షీ విల్ బి ఆల్ రైట్. అన్నయ్య, అమ్మకి డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, అదేంటంటే డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి పర్వాలేదా? భయపడాల్సిన పనేం లేదుగా? భయపడాల్సిందేం లేదు. మీ అత్తగారు కాలు జారిపడ్డారు, కాలు కాస్త బెణికిందంతే. నేను మందులు రాసిచ్చాను, తగ్గిపోతుంది. కొంచెం విశ్రాంతి తీసుకుంటే చాలు. థ్యాంక్స్. కార్తీక్, నేను నీతో అప్పుడే చెప్పాను కదా పైకి వెళ్ళి అత్తయ్య గారిని చూసి రమ్మని. అయినా కూడా నువ్వు పెద్ద మొండివాడివి. నువ్విప్పుడు ఆవిడ దగ్గర ఉండాలి కార్తీక్. అసలు నువ్వు ఇంత కఠినాత్ముడివని అనుకోలేదు. నీకోసం అత్తయ్య గారు ఎన్ని బాధలు పడుంటారు. కానీ ఆవిడికి నీ అవసరం ఈ రోజు ఉన్నా కూడా నువ్వు మొండి పట్టు పడ్డావు. ఆవిడ మీ అమ్మ కార్తీక్. నాకు అత్తయ్య గారు, పైగా పెద్దావిడ. ఆవిడ అన్న మాటల్ని, చేసిన పనుల్ని మనం మర్చిపోవాలి. ఈ
ఈ సమయంలో జరిగిన సంఘటనకు పాత విషయాలకు ఎలాంటి సంబంధం లేదు. నేను బయట డాక్టర్ గారిని అడిగొచ్చాను. అత్తయ్య గారి కాలు బెడికిందట. నువ్విప్పుడు ఆవిడ దగ్గర ఉండాలి. అలాంటిది నువ్వు మొండితనంతా వెళ్ళనని నొచ్చున్నావు. అదొదలే, నేను కూడా నీతో వస్తాను. పద, మనం అత్తయ్య గారి దగ్గరికి వెళ్దాం. పద. ఇలా పెట్టు. అత్తయ్య గారు, నేను మీకోసం టబ్లో వేడి నీళ్లు ఉప్పేసుకొని తీసుకొచ్చా. వీడితో కాస్త కాపడం పెడితే మీ కాలు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. కాలు చెప్పండి, నేను పెడతాను. అమ్మ మీనాక్షి, కాస్త నెమ్మదిగా. చేతి వేడిగా ఉంది. అత్తయ్య గారు, ఇవ్వగోండి మీ మెడిసిన్. ముందేదైనా తిని తర్వాత మెడిసిన్ వేసుకోండి. ఇదిగో అత్తయ్య, ఈ యాపిల్ ముక్కలు తినండి. ఆ తర్వాత డాక్టర్ చెప్పిన మందులు వేసుకుందరు గాని. తీసుకోండి. అత్తయ్య గారు, ఏమండి, వాడితో చెప్పండి నా దగ్గరికి రావద్దని. కానీ కౌసల్యాదేవి మీరేం మాట్లాడకండి నాన్నగారు. నాకంతా అర్థమైంది. అత్తయ్య గారు, మీరెందుకు కింద పడిపోయారో మీకు తెలుసా? ఎందుకు? ఎందుకంటే ఆ పైనుంటాడే మీరు పూజించే భోలా శంకరుడు రోజంతా మీరు పని చేస్తూ ఉండడం చూసి బాగా ఆలోచించి మీకు రెస్ట్ ఇస్తే బాగుంటుందని ఇలా చేశాడు. అవునత్తయ్య, ప్రియ మాటల్లో నిజముంది. అదీ కాక డాక్టర్ మీకు తోడుగా 24 గంటలు ఎవరో ఒకరు ఉండాలని అన్నారు. అందుకని మేమందరం వంతుల వారీగా మీకు సాయంగా ఉంటాం. అమ్మాయి గౌరీ, నాకెవరి సాయం అక్కర్లేదు. నేను బాగానే ఉన్నాను. మీరందరూ నా గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంటి పనులు ఎవరు చేస్తారు? 1-2 రోజుల్లో అంతా నయమైపోతుంది. అత్తయ్య గారు, అలాగని మేము మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టలేం కదా. ఇది కూడా నిజమే. అయితే అత్తయ్య గారు, మనం ఓ పని చేస్తే ఎలా ఉంటుంది? ఇంటి పనుల కోసం మనం ఓ పని మనిషిని పెట్టుకుంటే. వెరీ గుడ్ మీనాక్షక్క, నేను ఎప్పటి నుంచి ఇలా. వద్దు, అస్సలొద్దు. ఇవన్నీ మన బడ్జెట్లో కుదరవు. అయినా పని మనిషిని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మనందరం ఉన్నాం కదా, కలిసే పని చేద్దాం. అత్తయ్య గారు, డాక్టర్ చెప్పిన విషయాన్ని మీరు మర్చిపోయారా? మీరివన్నీ ఆలోచిస్తూ టెన్షన్ పడితే మీ ఆరోగ్యం మరింతగా పాడవుతుంది. ఒకవేళ పనమ్మాయి ఉంటే మీకు సాయంగా ఉంటుంది, సమయానికి మందులిస్తుంది, మీ కాళ్ళకి కాపడం పెడుతుంది. మేముంటామనుకోండి, అయినా పనమ్మాయి ఉంటే ఇబ్బంది ఉండదు కదా. కౌసల్య గౌరీ చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. తను నీ ఒక్కదానికే సాయంగా ఉండేందుకు కాదు, ఇంటి పనులన్నిట్లో అందరికీ సాయంగా ఉంటుంది. మంచిది. అయితే నేను ఉదయాన్నే 8 గంటలకు వచ్చి రాత్రి 7 గంటలకు వెళ్లేలా ఒక పనమ్మాయిని మాట్లాడతాను. అలాంటి పని మనిషి అయితే చాలా బాగుంటుంది. నిన్ను జాగ్రత్తగానూ చూసుకుంటుంది, అలాగే కోడళ్లకు పనిలో సాయం చేస్తుంది.
అలాగే మీ అందరికీ ఇష్టం అయితే చెయ్యండి. అయితే కొన్ని రోజుల పాటు పని మనుషులు పెట్టుకుందాం. మీకు కూడా సాయంగా ఉన్నట్టుంటుంది కదా. మా కోసం కాదత్తయ్య, మా పనులన్నీ మేం చేసుకోగలం. మేం కోరుకునేదేంటంటే మీకు త్వరగా నయం కావాలని. దానికోసం నేను మన పక్కింట్లో విమలత్తి ఉంది కదా, ఆవిడతో నేను ఒక మంచి పని మనిషిని చూడమని చెప్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను. అలాగే చెయ్యి. నేనిప్పుడే వస్తాను. ఓ బాలగోపాల, నేను కార్తీక్కి మంచి భోజనం చేసి పెట్టే రోజు ఎప్పుడొస్తుంది? రామ్మయ్య, ఇటువైపు. ముందు చెప్పు, నీకు ఏ ఏ పనులొచ్చు? అన్ని పనులు శుభ్రంగా చేస్తావా లేదా? అరే అమ్మగారు, కాస్త ఊపిరి తీసుకొనియండి. దూరం నుంచి వచ్చాను. నేను పటాన్ చెరువు నుండి వచ్చాను. కూర్చోమంటారా? ఆ, ఆ, కూర్చో. ఇప్పుడు చెప్పు, నువ్వింతకు ముందు పక్క వీధిలో పనిచేసావుట కదా? పక్కింటి విమలత్తయ్య చెప్పారు నాకు. అవునండి, చేశాను. ముఖ్యంగా నిన్ను మా అత్తగారికి సాయంగా ఉంటామని పెట్టుకుంటున్నాం. ఆవిడ్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? నడవలేదా ఏంటి? లేదు లేదు, నడవగలరు, కొంచెం కాలు బెణికిందంతే. ఆవిడకి భోజనం తినిపించాలి, మందులు సమయానికి ఇవ్వాలి, స్నానం చేయించాలి. ఆ తర్వాత కాసేపు వారి పనుల్లో సాయం చేయాలి. ఇంకా మా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులుంటే వాటిలో మాకు సాయం చేయాలి. అంటే నేను చెప్పేది, ఇంట్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఏ పనులుంటాయో అవన్నీ చెయ్యాలి. మిగిలినవి మేం చూసుకుంటాం. ఎంత పనైనా చేస్తానండి. ముందు నాకు ఎంత జీతం ఇస్తారో అది చెప్పండి. జీతమా? 600 చెప్తాను. 600 రూపాయలు ఇస్తాను. అవి కాకుండా భోజనం, బట్టలు కూడా పెడతాం. ఇవి సరిపోతాయా? సరేలేండి, పనికి వస్తాను. సరే అయితే రేపు ఉదయం 8 గంటలకు. ఆలస్యం చేయొద్దు. మీరు కంగారు పడకండి అమ్మగారు, నేను సరిగ్గా టైంకి వచ్చేస్తాను. ఇకెళ్ళనా అండి? అలాగే. చూడు, గుర్తుంటుంది కదూ, మర్చిపోవద్దు. 8 గంటలకు. అలాగేలేండి, పొద్దున్నే టైంకి వస్తాను. పనమ్మాయినైతే మాట్లాడాను కానీ తను పనులు ఎలా చేస్తుందో ఏంటో. నువ్వెందుకంత సంతోషంగా ఉన్నావు? నా సంగతి పక్కన పెట్టు, ముందు నువ్వు చెప్పు, ఎందుకంత సాడ్ గా ఉన్నావు? కాస్త నవ్వు, సరదాగా మాట్లాడు. ముందు నువ్వు ఈ విషయం చెప్పు, ఎందుకింత నవ్వుతున్నావు నువ్వు? ఆవేశపడకు బాలక. బాబా లవ్లీ గారి బ్రెయిన్ లో ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. అదేంటో నేను తెలుసుకోవచ్చా? వెయిట్ అండ్ వాచ్. తన పేరేదో చెప్పిందే. గులాబీ. ఏంటిది? పేరేమన్నారు? గులాబీ. విమలత్తయ్య తన పేరు గురించే చెప్పింది. భలే గమ్మత్తుగా ఉంది. గులాబీ. అత్తయ్య గారు, 8 గంటలు అన్నాం కదా, వస్తూ ఉంటుందేమో. లవ్లీ, అసలు ఈ లవ్లీ పొద్దు పొద్దునే ఎక్కడికెళ్ళింది? లవ్లీ, నా ప్రియమైన పిస్నారి, నాకు వంటలు సరిగా చేయడం వచ్చేంత వరకు ఈ చట్పట్ నూడిల్స్తో ఆకలి తీర్చుకో ప్లీజ్. లవ్లీ. పోన్లే, నూడిల్స్ అయినా సరిగా చేస్తుంది. గౌరమ్మ గారు, గౌరమ్మ గారు. అరే, వచ్చేసావా?
సరిగ్గా సమయానికి వచ్చేసావే. మొదటి రోజుగా పనికొస్తున్నావు కాబట్టి ఇంట్లో అందర్నీ పరిచయం చేస్తాను. అందరికంటే ముందు మా అత్తయ్య గారిని, ముఖ్యంగా ఆవిడ కోసమే నిన్ను పనిలో పెట్టుకున్నాం. రా, లోపలికి రా. ఈవిడ మా అత్తయ్య గారు తను. అరేవా, నువ్వు సరిగ్గా సమయానికే వచ్చావే. అమ్మగారు నమస్కారం అండి. నమస్కారం. అలా పైట కొంగెందుకు వేసుకున్నావు? తీసేయ్. ఇక్కడ అందరూ ఆడవాళ్లే, మగాళ్ళు లేరు. లేదమ్మా లేదు, నేను ఇలా కొంగేసుకొనే పని చేస్తాను. మీకిష్టమైతే పని చేస్తాను, లేదంటే వెళ్ళిపోతాను. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు కొంగు అలాగే ఉంచి పనిచేస్తూ కింద పడిపోతేనో? లేదమ్మా లేదు, మా అత్తగారికి కనుక నేను కొంగు తీసి పని చేస్తున్నానని తెలిస్తే ఆవిడ నాకు చాలా పెద్ద శిక్ష వేస్తుంది. నీ గొంతేంటి అలా ఉంది? నిన్న నీ గొంతు వేరేలా ఉంది. నిన్న నాకు జలుబుగా ఉంది, అందుకే అలా ఉంది. సర్లే, నాతో రా, నీకు వంటగది చూపిస్తాను. అక్కడి నుంచి నువ్వు పని మొదలు పెడుతు గాని రా. అత్తయ్య గారు, నేను ఇప్పుడే వస్తాను. రా. ఇదే మా వంటగది, చూసావా? ఆ డబ్బాలో నూనెంది. కొంచెం నూనె వేడి చేసి అత్తయ్య గారికి మాలిష్ చేయాలి. అర్థమైందా? అమ్మాయి గౌరీ, అత్తయ్య గారు నన్ను పిలుస్తున్నారు. ప్రస్తుతానికి నువ్వు ఈ పని చూడు, నేను మాట్లాడొస్తాను.